వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో వీడియో చూసి మమత అని ఒక స్టూడెంట్ వచ్చారండి మన దగ్గరికి బ్లౌజెస్ నేర్చుకోవడానికి. అంటే ఆన్లైన్ అనేది నేర్చుకోవచ్చు, బట్ ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి మిషన్ మీరు కూడా క్వాలిటీ రావాలి అని చెప్పేసి నేర్చుకోవడానికి మన దగ్గరికి వచ్చారు. మన బోటిక్లో ప్రజెంట్ అయితే నేర్చుకుంటున్నారు. రోజు వచ్చేసి తను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిందండి. యాక్చువల్గా తనకి కొంచెం అలవాటు ఉంది స్టిచ్చింగ్ ఎలా చేయాలి అని, బట్ ఇంకా బెటర్గా చేయాలి, తను ఒక షాప్ పెట్టుకోవాలి అని అనుకుంటుందంట. అని చెప్పేసి వచ్చింది. ఈ బ్లౌజ్ అయితే ఈరోజు స్టిచ్ చేశారండి. తను క్వాలిటీ అనేది ఎలా వచ్చింది, మిస్టేక్స్ ఏంటి అనేది ఇప్పటివరకు నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ రేపు కుట్టే బ్లౌజ్లో ఏం రాకూడదు అని చెప్పాను అనమాట. ఒకసారి చూడండి. ఇది బ్యాక్ నడుం బెల్ట్ వేసింది అనమాట. ఇక్కడ డాట్స్ ప్లస్ నెక్ హ్యాండ్ వర్క్ పెట్టింది. పైపింగ్ వేయలేదు ఇంకా. తను పైపింగ్ వేసే ఇంకా రాలేదు. తను ఆ పైపింగ్ వేసేంత వరకును జస్ట్ హెమ్మింగ్ వరకు వచ్చింది అనమాట. ఈ హెమ్మింగ్ వేసింది తను. సైడ్ సీమ్, ఫ్రంట్ వచ్చేసి ఫ్రంట్ ఇలా ఇచ్చింది అనమాట నార్మల్గా. షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా వచ్చింది తనది. డాట్స్ ఇవన్నీ నార్మల్గా తన బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా అయితే ఉన్నాయో అలా ఇచ్చింది. మీరు ఇది చూడండి, ఇది కాజాపట్టి అంటారు కదా, కాజాపట్టి అనమాట. ఇది ఉక్స్ పట్టి వేసింది. షేప్స్ అయితే ఇలా ఇచ్చింది అనమాట. సైడ్ సీమ్. బ్లౌజ్ ఓవరాల్గా అయితే ఇలా స్టిచ్ చేసిందండి తను. ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు, ఏది తను కరెక్ట్ చేసుకోవాలి అనేది సో నేనైతే చెప్పాను. అలానే మీరు కూడా ప్రాక్టికల్గా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాము అంటే, మేము వీడియోస్ చూస్తున్నాము మేడం కానీ మేము చేస్తున్నాము, మాకు పర్ఫెక్ట్గా రావట్లేదు, మేము పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఫ్యాషన్ ఫర్ అవర్ బోటిక్కి కాంటాక్ట్ చేసి ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి రావచ్చు. మిగతా విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకున్నామండి. థ్యాంక్ యూ, బాయ్.